వెళ్దామా నెమలిపించో. ఇది హుమాయూన్ నామా కదా? ఇందులో మహామంగ గారి గురించి ఏదో రాసుంది. మహామంగ జలాల్ కి పెంపుడు తల్లి. ఆవిడ తన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఎన్నోసార్లు జలాల్ని కాపాడారు. అరే జోదా బేగం, మీరిక్కడున్నారేంటి? రండి, కూర్చోండి. అలాగే, ధన్యవాదాలు. ఇలా వచ్చినందుకు నన్ను క్షమించాలి. రహీం గారు వారు నా నెమలిపించి ఇక్కడికి తీసుకొచ్చారు. నేనేమో వారిని వెంబడిస్తూ ఇక్కడికి వచ్చేసాను. నేను రహీం ఇక్కడి నుంచి వెళ్ళడం చూశాను. చాలా ఇబ్బంది పెడుతున్నారా మిమ్మల్ని? అరే లేదు లేదు, ఏదో చిన్నపిల్లాడు కదా. సరేగాని అత్తయ్య, అనుకోకుండా మీరు రాసిన ఈ హుమాయూన్ నామా చూశాను నేను. నాకు ఈ భాష అర్థమైనంత వరకు చదివితే దీన్ని నేను నమ్మలేకపోతున్నాను. ఇందులో మీరు రాసిన ప్రకారం ఆ మహామంగ గారు ఎన్నోసార్లు తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా షహిన్షా ప్రాణాలు కాపాడింది అన్నారు. అది నిజమేనా? ఇది నిజమే జోదా బేగం. అది ఆవిడ ఒక్కసారి కాదు, ఎన్నోసార్లు చేశారలాగా. మహామంగ జలాల్ని కవచంలో ఎన్నోసార్లు రక్షించారు. అలాంటిది ఇప్పుడు చూస్తే ఆ ఇద్దరి మధ్య బంధం ఎంతో చేదుగా తయారయ్యింది. మహం ఉండగా జలాలకి ఎలాంటి ఆపద వచ్చేది కాదు. మహం తన బిడ్డైన ఆదముని కూడా పట్టించుకోకుండా జలాల్ని కన్నతల్లిలాగా పెంచింది. కాని ఒక పాపం ఎన్నో పుణ్యాలను రూపుమాపుతుంది అంటారు కదా. మహం విషయంలో కూడా అదే జరిగింది. ఆదం కారణంగా ఆవిడ లెక్కలేనన్ని తప్పులు చేశారు. చివరికేమైంది? పోన్లేండి, బహుశా మహం తలరాతలో అలాగే రాసుందేమో. ఆదాం మీద అపార ప్రేమతో ఆవిడ అందరికంటే ఎక్కువగా ప్రేమించిన జలాల్ని కోల్పోవలసొచ్చింది. ఆదాబ్ భాయిజాన్. నువ్వు బాగుండడం చూస్తుంటే మాకు సంతోషంగా ఉంది. ఇదంతా నాకు నా భాయిజాన్ ఇచ్చిన ఆనందమే. మేమేదో ఇక్కడికి నీ క్షేమ సమాచారం అడగటానికి వచ్చాం, అలాగే మా మేనకోడల్ని చూడటానికి వచ్చాం. రోజుకి ఒక్కసారైనా ఈవిని చూడకపోతే మాకు సంతృప్తిగా ఉండదు. పోన్లేండి, అసలు మా మేనకోడల కోసం మేము ఒకటి తీసుకొచ్చాం. ఇది ఆవిడకి నచ్చుతుందని మేము ఆశిస్తున్నాం. ఇదిగో చూడండి, మేం మా మేనకోడల కోసం ఈ గిలకను పట్టుకొచ్చాం. చంటి పిల్లలకి గిలకలంటే చాలా నచ్చుతాయని విన్నాం. బహుశా ఆవిడికి నచ్చినట్లేదు. ఒకవేళ అందరికీ నచ్చే వస్తువు తనకి నచ్చదనుకుంటున్నాం. ఈవిడికన్నీ మీ పోలికలే. నా పోలికలు కాదు, వాళ్ళ నాన్నగారి పోలికలు వచ్చాయి. అది కావచ్చు. మీకు ఈ కనుక నచ్చలేదు, కానీ మీ మామూజాన్ అంటే మీకు ఇష్టమేగా. ఏది కొంచెం మీ మామూజాన్ వైపు చూడండి. మహతాబ్, మీ మామూజాన్ ఒకసారి చూడండి. మహతాబ్, మేము ఏ చప్పుడు చేసినా తను చెలించడం లేదు. ఆరోగ్యం ఎలా ఉంది తనకి? భాయిజాన్ ఆరోగ్యం బానే ఉంది. అయితే ఏదో కారణం ఉంటుంది. వెంటనే హకీమా సాహెబాని పిలిపించండి. నాడి బాగానే ఉందే, జ్వరం కూడా లేదే. కానీ ఇదేదో విచిత్రంగా ఉంది. ఏ చప్పుడు చేసినా అసలు పట్టించుకోవడం లేదు. పగటిపూట చంటి పిల్లలు కొంచెం ఎక్కువగా చలాకీగా ఉండాలే. మహతాబ్, మహతాబ్. హకీమా సాహెబా, తనకేం సమస్య లేదుగా? ఏమీ అర్థం కావడం లేదు. బహుశా తనకి వినికిడి అంత బాగున్నట్టు లేదు. చప్పుడు తను వినలేకపోతోంది. అలా అనకండి, ఏమీ కాలేదు తనకి.
నా పాప ఆరోగ్యంగా ఉంది. నువ్వేం ఆందోళన పడకు బక్షి, మనకు వైద్యులకు లోటు లేదు. ఒకవేళ సమస్య అంటూ ఏదైనా ఉంటే దాన్ని పరిష్కరించేస్తాం. హకీమా సాహిబా, మీరు వెంటనే అవసరమైన చికిత్స చేయాలి. నా ప్రయత్నం నేను చేస్తాను షెహన్షా. అందుకు నేను శపిస్తున్నాను, ఆ సంతానం శవాలని స్వయంగా మీ చేతులతో పట్టుకొని మీ కళ్ళారా చూస్తూ కుమిలి కుమిలి ఏడుస్తారు. హకీమా సాహిబా, ఏ ఔషధం ఎక్కడి నుంచి తెప్పించాలన్నా వెంటనే తెప్పించండి. వేరే చోట నుంచి వైద్యుల్ని ఎంతమందినైనా పిలిపించండి, కానీ నా మేనకోడలి చికిత్సకి ఎటువంటి లోటు రాకూడదు. భాయిజాన్, ఏమైంది నా పాపకి? నువ్వేమీ కంగారు పడకు, అన్నీ చక్కబడతాయి. ఏ ఔషధం ఎక్కడి నుంచి తెప్పించాలన్నా వెంటనే తెప్పించండి. వేరే చోట నుంచి వైద్యుల్ని ఎంతమందినైనా పిలిపించండి, కానీ నా మేనకోడలి చికిత్సకి ఎటువంటి లోటు రాకూడదు. భాయిజాన్, ఏమైంది నా పాపకి? నువ్వేమీ కంగారు పడకు, అన్నీ చక్కబడతాయి. కొంచెం ఓర్చుకోండి జోదా బేగం, ఇంకెంతసేపు లేదు. రుకయ్య బేగం, ఇది చాలా అనిపిస్తుంది. కూర్చోండి జోదా బేగం, ఆ సంగతి పీర్లు చెప్పాలి, మనం కాదు. అయినా మీరెందుకు అంతగా బెంగపడుతున్నారు? మీరు మాట్లాడకుండా కూర్చోండి జోదా బేగం, ఇదంతా చేస్తున్నది మీకోసమే. రుకయ్య బేగం, చూడండి, నాకు దేవుడి మీద పూర్తి నమ్మకం ఉంది. మరి మీరెందుకు ఇంత కంగారు పడుతున్నారు? నాకేం కాలేదు, నా బిడ్డలకి ఏం కాలేదు. జోదా బేగం, వరానికి ఎంత శక్తి ఉంటుందో శాపాలకు కూడా అంతటి శక్తి ఉంటుంది. ఎందుకంటే వాటి సంకల్ప బలం అది. మహామంగ పెట్టిన శాపానికి ఫలితం బక్షిబాను కూతురు మీద కనిపిస్తోంది. కనుక మా సంతానానికి ఎలాంటి అపాయం వచ్చినా మేము సహించలేం. ఇవన్నీ వెనకండి, మీరు చేసే పని మీరు కానివ్వండి. మొత్తం గది యావత్తు మంత్రబద్ధం కావాలి. ఎలాంటి దుష్ట శక్తి అయినా సరే చుట్టుపక్కలకి రాకూడదు. వెళ్ళండి. మీరేం కంగారు పడకండి జోదా బేగం, అన్ని చక్కబడిపోతాయి. హుజూర్, ఈ ఔషధం మీరు తీసుకోక తప్పదు. నువ్వు చాలా మూర్ఖురాలివి. ఇంతకు ముందే చెప్పాను కదా, నేను ఏ మందు వేసుకోనని. వెళ్ళిక్కడి నుంచి వెళ్ళు. హకీమా సాహిబా, ఆవిడ ఆరోగ్యం ఎలా ఉంది? ఏమీ తిననంటున్నారు, ఔషధం కూడా వద్దంటున్నారు. ఇక ఆరోగ్యం ఎలా బావుంటుంది? నువ్వే ఆలోచించి చూడు. ఇంకా ఎన్నాళ్ళుంటారు? ఇలాగే కొనసాగితే 1-2 రోజుల కన్నా మించదు. బేగం సాహిబా, ఏమైంది రేషం ఖాన్? హుజూర్, మహామంగ ఇక ఉండరు హుజూర్. అలా అపశకునాలు పలకొద్దు రేషం ఖాన్. మహామంగ గారు ఇప్పుడు ఎలా ఉన్నారు? ఏమైనా తిన్నారా ఆవిడ? లేదు, ఒకటి మాత్రం చెప్తున్నాను జోదా బేగం, ఆ మహామంగా గారు ఔషధం తీసుకోకుండా మొండిపట్టు పడుతుంటే ఆవిడ ఇంకెన్నాళ్ళో బ్రతకరు. ఎందుకంటే ఏ మనిషికైనా బ్రతికి ఉండాలంటే జీవితం మీద ఆసక్తి కలిగి ఉండాలి, ఆశతో ఉండాలి, ఎవరి మీదైనా ప్రేమాభిమానాలుండాలి. కాని ఆవిడ్ని చూస్తే ఆదాం ఖాన్ వెళ్లిపోవడంతో మహామంగాకి జీవితం మీద ఆసక్తి చచ్చిపోయినట్టుంది. మీరావిడ్ని కాపాడగలరా? ఆవిడికి ఔషధాలు కూడా పనిచేయవనిపిస్తోంది నాకు. ప్రార్థన ఒక్కటే మార్గం. రేపో మాపో ఇంకొన్ని రోజులు ఉండాలని వేడుకోండి. నేను ఆ ఖుదాని ప్రార్థించుకుంటాను, మీరు మీ దేవుణ్ణి ప్రార్థించండి, అంతే.
ఇక చేయగలిగింది ఇదొక్కటే. బేగం సాహిబా, వైద్యురాలు గారు ఏమన్నారో మీరు విన్నారా? మహామంగ జలాల్ని కవచంలో ఎన్నోసార్లు రక్షించారు. మహం ఉండగా జలాలకి ఎలాంటి ఆపద వచ్చేది కాదు. మహం తన బిడ్డైన ఆదముని కూడా పట్టించుకోకుండా జలాల్ని కన్నతల్లిలాగా పెంచింది. రేషం ఖాన్, నేను ఏదో ఒక దారి చూడడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. ప్రస్తుతానికి నువ్వుకి వెళ్ళు. మహామంగ గారిని జాగ్రత్తగా చూసుకో. కృష్ణయ్య, నువ్వే కాపాడాలి. అంతా అగమ్య గోచరంగా ఉంది. ఏదో ఒక దారి నువ్వే చూపించాలి. మాకు తెలుసు జ్యోధ బేగం, మీరు మహామంగ శాపం గురించి భయపడుతున్నారని మాకు తెలుసు. ఆవిడ పెట్టిన శాపం మన బిడ్డల మీద ప్రభావం చూపిస్తుందని మీకు బెంగగా ఉంది. అందుకే మన సంతానాన్ని కాపాడాలని ప్రార్థన చేస్తున్నారు. మీ ప్రార్థన కానివ్వండి. అయితే ఒకటి మాత్రం చెప్పదలిచాం, ఎవరు ఎలాంటి శాపాలు పెట్టినా మనకి కానీ మన సంతానానికి కానీ ఏ హాని జరగదు. నేనేదో మహామంగ శాపానికి భయపడిపోయి దైవ ప్రార్థన చేయడం లేదు షహిన్షా. నిజానికి నేను ఆ మహామంగ గారి కోసమే దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. వారికి మనశ్శాంతి కలగాలని, అలాగే ఆవిడ ఆరోగ్యంగా ఉండాలని వేడుకుంటున్నాను. మీది జాలిగుండని మాకు బాగా తెలుసు జ్యోధ బేగం. ఇక మీరు చేస్తున్న ఈ పని అడ్డుకోవడానికి కూడా మేం ప్రయత్నించబోం. అయితే మిమ్మల్ని ఒక్కటి మాత్రం వేడుకుంటున్నా, ఆ మహామంగ ప్రసక్తి ఇకపై మా ఎదుట తీసుకురావద్దు. అలా అంటున్నారేంటి షహిన్షా? మర్చిపోయారా? ఒకప్పుడు మీరు ఆవిడ్ని పెద్దమ్మ అని పిలిచేవారు. మేము బాధపడేది అందుకే. మేము యావత్ జీవితం అలా బాధపడుతూనే ఉంటాం. నిజంగానే ఆవిడ మనసులో మా మీద కొంచెమైనా ప్రేమ ఉండి ఉంటే జ్యోధ బేగం ఆవిడలా మనకి పుట్టబోయే పిల్లలకి శాపం పెట్టేది కాదు. ఆవిడ ఇప్పుడు ఉన్న ఆ పరిస్థితికి, ఆవిడ అక్కడ ఉండటానికి తన స్వయంగా చేసుకున్న నేరాలే కారణం. అల్లాకి అన్నీ తెలుసు జ్యోధ బేగం. పోన్లేండి, మీరేదో చేస్తున్నారు కదా, అది మీరు చేసుకోవచ్చు. ఈరోజు ప్రశ్న: అక్బర్ ఆంతరంగంలో ఉన్నది ఎవరు? ఏ జోధా బేగం, బి సలీమా బేగం. ఏం చేయమంటావు రేషం? పోయినసారి నేను అత్తగారిని చూడాలని వెళ్ళినప్పుడు ఆవిడ నన్ను వాగ్దానం చేయమన్నారు. నేను ఇక ఆవిడ్ని చూడడానికి రానని మాట ఇమ్మన్నారు. అలాంటప్పుడు నేను ఆవిడికి సాయం ఎలా చేయగలను? నీకు తెలుసా, ఒకనొకప్పుడు మహామంగ అంటే జీవించే ఆసక్తికి మారు పేరుగా ఉండేది. కానీ ఇప్పుడు మా అత్తయ్య గారికి జీవితం మీద ఆసక్తి లేకుండా పోయింది. మీరంటున్నది నిజమే జావిదా బేగం.
మనలో ఏ ఒక్కరం కూడా మహామంగ గారి దుస్థితిని చూసి భరించలేము. రేషం ఖాన్, మీరావిడికి భోజనం సిద్ధం చేయండి. కానీ హుజూర్, ప్రస్తుతం అది తప్ప వేరే మార్గం కనిపించటం లేదు. ఆవిడ ఆహారం తీసుకోక తప్పదు. ఢిల్లీ గద్దె నీకే దక్కుతుంది కదా ఆదాం. మహామంగ గారు, ఇదే వాడదండి బాబు, మొండి ఘటం. ఎన్నోసార్లు ఇక్కడికి రావద్దని చెప్పాను, అయినా వచ్చేస్తుంది. వెళ్ళు, నేను నీ మొహం కూడా చూడదలుచుకోలేదు. ఏంటిది మళ్ళీ ఇదే గోల? అదితి, ఈ భోజనం మీకోసమే. ఇవాళ మీరు తినక తప్పదు. ఆ? తినక తప్పదా? ఇంకా పరిస్థితి రాలేదు జోదా బేగం. ఏదో ఈ జోదా బేగం బలవంతం చేస్తే మహామంగ భోజనం చేసే పరిస్థితి రాలేదు. నేనేం భోజనం చేయను, నాకొద్దు. భోజనం చేయండి మహామంగ గారు. అర్థమైందా? ఆ? చూసావా? తెలిసిందా నా సంగతి? పో పో, ఇక్కడి నుంచి వెళ్ళు, పో. వద్దు, దీనివల్ల ఏ లాభము ఉండదు మహామంగ గారు. మీరు భోజనం చేసి తీరాల్సిందే. మీరింకా ఎన్నో పళ్ళాలు విసిరేయలేరు. జోదా బేగం, మీరిలా కంచాలు తెప్పించి తెప్పించి అలసిపోవాల్సిందే. కానీ మహామంగ కంచాలు విసరడంలో అలసిపోదు. చూసారా? చూడండి. మహామంగ గారు, మీకోసం కాకపోయినా కనీసం మీరు మీ అబ్బాయి కోసమైనా భోజనం చేయండి. మీ నోటితో నా కుమారుడు ఆదం ఖాన్ పేరు కూడా పలకద్దు. ఆదాం ఇప్పుడు ఈ లోకంలోనే లేడు. ఆ పేరెత్తద్దు నువ్వు. క్షమించాలి నన్ను. మీకు పూర్తి సంగతి తెలీదనుకుంటాను. ఈ లోకంలోకి మీ పుత్రుడు ఆదం ఖాన్ మళ్ళీ రాబోతున్నాడు. మళ్ళీ అదే మాట మళ్ళీ వాగుతున్నావా? అది వాగుడో నిజమో ఇప్పుడే మీకు తెలిసిపోతుందిలేండి. కొంచెం ఉండండి. జావిదా బేగం, జావిదా, మహామంగ గారు, ఆదం ఖాన్ గారి పుత్రుడు, వారి అంశ అంటే మీ మనవడు జావిదా బేగం కడుపులో పెరుగుతున్నారు. ఈరోజు ప్రశ్న: అక్బర్ ఆంతరంగములో ఉన్నది ఎవరు? ఏ జోదా బేగం, బి సలీమా బేగం. సరైన సమాధానాన్ని జట్టి అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఏ లేదా బి అని టైప్ చేసి 57575కి ఈ రోజే SMS చేయండి. SMS కాంటెస్ట్ లో పాల్గొనండి. XXX వారు అందించే రోజుకో వెండి విగ్రహం మీ స్వంతం చేసుకోండి.